క్రియేట్ అవుతా ఉంటే కూడా పోలీసులు ఏం చేస్తున్నారు? ప్రక్షాళన జరిగిందా వ్యవస్థలో? అంటే నిన్న ఉదాహరణే కారణంగా ఇదే కదా ఉదాహరణ. నిన్న పేర్ని జయసుధ గారి విచారణకి మొట్టమొదట మేయర్ అధికారిక వాహనంలో విచారణకు రావటం ఒక తప్పు. ప్రభుత్వ వాహనం అది. ఆ వాహనంలో ఆమె విచారణకు రావటం ఒక తప్పు. అదే సందర్భంలో అసలు అంతమందితోటి ఆమె వచ్చి సీట్లలో కూర్చోవటం ఏంటి? డిప్యూటీ మేయర్లు ఏంటి, ఎవడైతే ఏంటి, ఆమె ఒక కేసులో అక్యూజ్డ్గా ఆమె విచారణకు హాజరైంది. ఆమె పెళ్లి భోజనానికి రాలా. తర్వాత ఎక్స్ మినిస్టర్ భార్య, మీ నాయకురాలు, ఇవన్నీ తర్వాత మ్యాటరు. ఈ పర్టికులర్ కేసులో ఆమె ఒక అక్యూజ్డ్గా విచారణ ఎదుర్కోవడానికి వస్తే ఆమెతో పాటు ఊరేగింపుగా వీళ్ళందరూ వచ్చి ఆ ఎస్హెచ్ఓ ఎదురుగా వాళ్ళందరూ కూర్చోవటం ఏంటి? 100% ఆక్షేపణీయం. అసలు వాళ్ళని స్టేషన్ ప్రెమిసెస్లో ఎస్హెచ్ఓ ఎదురుగా వచ్చి కూర్చునే దాకా ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? ఈ గతంలో చూసాం మనం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో అడుగుపెట్టిన వాళ్ళ ఆయన జనవాణి కార్యక్రమానికి విశాఖపట్నం పర్యటనకు వెళ్తే హోటల్ రూమ్కి పరిమితం చేసి బలవంతాన్ని విశాఖపట్నం నుంచి తరలించారు పోలీసులు. ఇవాళ ఒక కేసులో విచారణ జరుగుతూ ఉంటే విచారణకు ప్రతిబంధకాలు కల్పిస్తుంటే లోకేష్ గారిని కూడా కదలనివ్వకుండా రోడ్డు మీద ఇక్కడ ఒక అంశం ఆపారు కదా. ఇవాళ ఆయన అడిగా నా తండ్రి అరెస్ట్ అయితే నేను చూసుకోకూడదా, అక్రమ అరెస్ట్ కూడా నేను ఖండించకూడదా, నేను వెళ్ళకూడదా ఒక కుమారుడుగా అని కూడా అడిగాడు. ఇవాళ ఇది చూడండి, వసంత కృష్ణ ప్రసాద్ గారితో పాటు జోగి రమేష్ గారి అనుచరుడు ఇతను అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వచ్చినప్పుడు జోగి రమేష్తో పాటు అకంపెనీ అయిన వ్యక్తి నిన్న వసంత కృష్ణ ప్రసాద్ గారితో పాటు కలిసి ఉన్నాడు. అంటే మొన్న జోగి రమేష్ అక్కడ తెలుగుదేశం నాయకులతో కలిపి గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నది ఎంత వివాదాస్పదమైందో చూసాం మనం. ఇవాళ కృష్ణా జిల్లాలోనే పదే ఇవి ఎందుకు రిపీట్ అవుతున్నాయి? వసంత కృష్ణ ప్రసాద్ గారికి ఆ పక్కనున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారితో పాటు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళిన కేసులో అక్యూజ్డ్ అనేది తెలీదా? మనం చూస్తున్నాం రఘురామకృష్ణరాజు గారి కస్టడియల్ టార్చర్ కేసులో అక్యూజ్డ్గా ఉన్న ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్న తులసి అనే అతను రేపే అతన్ని ఒంగోలు ఎస్పీ గారు విచారణకు పిలిచారు నోటీసులు ఇచ్చి. అతను వచ్చేటప్పటికి వెనుగల రాముతో పాటు ఉంటాడు. ఏ విధంగా సమర్థించుకుంటారు ఇవన్నీ? ఎందుకని మొట్టమొదట అసలు ఈ ఎమ్మెల్యేలకి కనీసం వీళ్ళ నేపథ్యం ఏంటి, వీళ్ళు ఎన్నికలకు ముందు వీళ్ళ చరిత్ర ఏంటి అనేది ఆ మాత్రపు అవగాహన ఉండదా? ఎవరు ఓట్లేస్తే 53,000 తోటి వెనుగల రాము గెలిచాడు? ఈ తులసి ఓట్లేస్తే గెలిచాడా? అతను రఘురామకృష్ణరాజు గారి కస్టడియల్ టార్చర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు. బైపాస్ సర్జరీ చేయించుకున్న రఘురామకృష్ణరాజు గారి మీద గుండెల మీద కూర్చుకున్న వ్యక్తి ఇతనే అని చెప్పని ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడు. అతను రేపు విచారణకి నోటీసులు ఇచ్చున్నారు. అతను వెనుగల రామ్తో ఉంటాడు. ఈ వసంత కృష్ణ ప్రసాద్ గారితో పాటు జోగి రమేష్ అనుచరుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చిన వ్యక్తి అతను కృష్ణప్రసాద్ గారితో ఉంటాడు. వాళ్ళ శ్రేణులకి ఏం సంకేతం ఇస్తా ఉన్నారు వీళ్ళు? మొట్టమొదట వీళ్ళ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్న పార్టీ కార్యకర్తల వాళ్ళ శ్రేణులకి ఏం సంకేతం ఇస్తా ఉన్నారు? మొట్టమొదట అంటే ఇప్పుడు వెనుగల రాము అంటే తను రాజకీయాలకు కొత్త, తను ఎన్ఆర్ఐగా వచ్చాడు. కృష్ణప్రసాద్ గారు సీజన్డ్ పాలిటీషియన్ కదా, వారసత్వంగా వాళ్ళ నాన్నగారి నుంచి రాజకీయాలు చూస్తా ఉన్న వ్యక్తి కదా. తను గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడు. సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. వాళ్ళకి ఆ మాత్రపు అవగాహన లేదా ఎవరితోటి మనం కలిసి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నామని చెప్పని? ఆల్రెడీ ఇప్పటికే ఎంత తీవ్ర సంచలనంగా మారింది గతంలో గౌతు లచ్చన్న గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం. ఇప్పటికైనా సరే ఒక వివాదం చెలరేగిన తర్వాత అయినా సరే పదే ఇదే ఆరోపణలు తలెత్తా ఉన్నప్పుడు శ్రేణులు ఎంత డిమోరలైజ్ అవుతారు? మొట్టమొదట ఈ విషయంలో శాసనసభ్యులు చాలా బాధ్యతగా ఉండాలి. వాళ్ళకు